సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ చేతుల మీదుగా చలివేంద్రం మరియు అంబలి కేంద్రం ప్రారంభించారు. బీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ చీల మల్లన్న తన అన్నగారైన చీల బస్వరాజ్ గారి జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం వేసవి కాలంలో పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద అంబలి కేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఏప్రిల్ నెల మొదలు కావడంతో ఈ సంవత్సరం కూడా అంబలి కేంద్రం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ చుట్టుప్రక్కల గ్రామాల నుండి సదాశివపేటకు వచ్చే ప్రజల దాహం తీర్చేందుకు చలివేంద్రం మరియు అంబలి కేంద్రం ఏర్పాటు చేయడం, ప్రజల దాహార్తి తీర్చడం మానవాళికి గొప్ప సేవ అని చీల మల్లన్న గత 16 సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమం ప్రతి ఏటా ఏర్పాటు చేయడం హర్షణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కోడూరు రమేష్, కోడూరు అంజయ్య, పిల్లిగుండ్ల వీరేశం, చింత గోపాల్, శివరాజ్ పాటిల్, అవని లింగాయత్, కలీం పటేల్ తదితరులు పాల్గొన్నారు. నేడు సదాశివపేట పట్టణంలో గత 16 సంవత్సరాల నుంచి మా అన్నగారైనటువంటి చీల బస్వరాజు గారి యొక్క జ్ఞాపకార్థము గాంధీ చౌక్ దగ్గర చలివేంద్రం మరియు అంబలి కేంద్రాన్ని ప్రజలకు అందించడం జరిగింది. మరి ఎవరైతే చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ స్థానికులు కానీ ఈ యొక్క ఎండబారిన పడకుండా మరి ఈ యొక్క చలివేంద్రము రాగి జావ ద్వారా అందరికీ కొద్దిగా ఉపశమనం కల్పించడానికి కార్యక్రమం చేపట్టి జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మా నాయకులైనటువంటి చింతా ప్రభాకర్ గారు, మరి మా కోడి రమేష్ అన్న గారు, కోడి రంజయ్య గారు, మా శివరాజ్ పాటిల్ గారు, ఈ యొక్క సదాశివపేట పట్టణ కార్యదర్శి మా వీరేశం గారు, అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రజలందరూ కూడా దీన్ని అందుబాటులో తీసుకోవాలని కోరుతున్నాం. మల్లన్న గారు వారి అన్నగారైన బస్వరాజు గారి పేరు మీద మరి 16 సంవత్సరాల నుంచి అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేసి వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన ప్రజలకు దాహార్తిని కానీ లేదా ఆకలి దప్పిని తీర్చడానికి ఏర్పాటు చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు చీల మల్లన్న గారికి తెలుపుతున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు కూడా వారు నిర్వహించాలి. ఈ కార్యక్రమాలు మరి అన్న ఎమ్మెల్యే గారైన ప్రభాకర్ అన్న చేతుల మీదుగా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. రానున్న రోజుల్లో కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా చీల బస్వరాజు గారి జ్ఞాపకార్థం వారి తమ్ముడు గారైన చీల మల్లన్న అంబలి కేంద్రం, అదే రకంగా మంచినీళ్ళు సరఫరా కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సదాశివపేటలో చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ఈ కిరాణా కానీ వ్యాపార రీత్యా కానీ వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచినీళ్ళ సౌకర్యం కానీ అదే రకంగా అంబలి కేంద్రం కానీ దాని ద్వారా వాళ్ళ దప్పిక వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా
ఈ కార్యక్రమం 16 ఏళ్ళుగా కొనసాగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమంలో మా మిత్రులు కోడూరు రమేష్ గారు, మరి టౌన్ కార్యదర్శి వీరేశం గారు, ఇక్కడ పాల్గొన్నటువంటి కౌన్సిలర్లు, మరి మా మిత్రులు, మీడియా మిత్రులు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుతూ ఈ కార్యక్రమం ఇది యథావిధిగా మరి ప్రతి సంవత్సరం ఇంకా బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. సదాశివపేట పట్టణంలో పెద్దలు చీల మల్లన్న గారు ఎండాకాలం మే ఎండింగ్ వరకు, ఏప్రిల్లో స్టార్ట్ చేసి మే ఎండింగ్ వరకు ఈ గంజి అంబలి ఇవ్వడము చాలా సంతోషమైన విషయం. మరి ఎండాకాలము ఇక్కడ తిరిగి ఎంతో ఇబ్బంది పడుతుంటారు. మరి ఆరోగ్యానికి మంచిదనే ఉద్దేశంతో చీలమల్లన్న గారు ఇది కంటిన్యూ చేస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఇది చేస్తున్నందుకు ఇంకా భగవంతుడు ఇలాంటివి చేసినందుకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నా. అంతే.